అందరికీ నమస్కారం. ఈనాటి ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు బాలగోని బాలరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులకు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్సుమాంజలు. అట్లాగే మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం రెండు అంశాలపై నిర్వహిస్తున్నాం. ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపైన, అదేవిధంగా కేంద్రంలో ఈ మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఈక్విటీ రూల్స్ పైన, ఈ రెండిటిపైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని పొలిటికల్ పార్టీలు బీసీ వ్యతిరేకులకు సీట్లు ఇచ్చినాయి. ఆ విషయం గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గత 1.5 yearగా బీసీ ఉద్యమం కొనసాగుతూ ఉంది. 42% రిజర్వేషన్ల సాధన కొరకై బీసీ సమాజం అంతా ఒక్కటై పోరాటం చేయడం జరిగింది. రాష్ట్ర బంద్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటి సందర్భంలో బీసీల పోరాటానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో పెట్టి కేంద్రానికి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి పంపిస్తే అది ఇంకా కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర పెండింగ్ ఉందని చెప్పి ఇక్కడ జీవో 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో 9 ఇస్తే, ఆ జీవోను కోట్లల్లో అడ్డుకున్నటువంటి వ్యక్తులకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. సో మరి మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని, మీరు నిజంగా బీసీల ఓట్లు మీకు కావాలన్నా వద్దా? బీసీల వ్యతిరేకులకు, బీసీల నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడును లాక్కున్నటువంటి వ్యక్తులకు మీరు బీఫారం ఇచ్చి మీరు మున్సిపల్ ఎన్నికల్లో నిలబెడతారా? మీ గత చరిత్ర కూడా చూస్తే మీరు మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకంగానే పనిచేసింది. మీ హయాంలోనే బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్స్ 2018-19 ఎన్నికల్లో 23% పడిపోయినాయి. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఆ రోజు సుప్రీంకోర్టులో బీసీల రిజర్వేషన్లు తగ్గుదలకు కారణమైంది. అట్లాగే మీరు పాలించిన 9.5 సంవత్సరాల్లో బీసీలకు నిధుల్లో కోతలు కోసి మీరు ప్రాజెక్టులు కట్టడానికి కొరకు, కమిషన్ల కొరకు అటువైపు డైవర్ట్ చేసి బీసీల కడుపులు కొట్టింది. ఇంకా మీరు చాలా దాన్నట బీసీ వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చుకుంటూ మీరు ముందుకు పోతున్నారు. మీరు బీసీల గురించి 42% రిజర్వేషన్ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా మీరు ఆ ఉద్యమంలో పాల్గొనలేరు. అదేవిధంగా మీ పార్టీ తరఫున కూడా ఎలాంటి ఉద్యమాలు జరపలేరు. గూడ మీద పిల్లిలాగా నిలబడి కూర్చొని ఎట్లా సీట్లు సాధించాలి, ఎట్లా బీసీల ఓట్లు మీరు కొట్టేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో ఇవాళ బీసీ సమాజం అంతా కూడా ఒక్కసారి ఆక్రోషంతో మీరు చేసినటువంటి నిర్వాహకాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ముఖ్యంగా బీసీలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో, దయచేసి మీరు మీ పార్టీ అధినాయకుల మీద ప్రెషర్ పెట్టండి. ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ను మేము ప్రకటించలేము, పొరపాటైందని చెప్పి క్షమించమని చెప్పేసి కోరండి. అప్పుడే బీసీలు క్షమిస్తారు తప్ప మీరు నా క్యాండిడేట్ను అట్లనే కంటిన్యూ చేస్తే ఈ ఎన్నికల్లో మీరు భంగపడడం ఖచ్చితంగా తప్పదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఈ బీసీల గురించి గతంలో మేము చాలా చేసినాం, ఏదో అని చేసి చెప్పినారు, కానీ మీరు చేసింది చాలా తక్కువ. బీసీలు ఈరోజు ఆక్రోషానికి గురయ్యే మీరు వాళ్ళ ఓటుకు దూరమై అధికారానికి కూడా దూరమైంది. ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ బీసీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు దయచేసి విరమించుకోండి. బీసీ నాయకులారా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సమైక్యమై దీనిపైన మీ అధినాయకత్వం పైన ప్రెషర్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే బీజేపీ వాళ్ళని కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఎన్నికల్లో బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మీరు ఆల్రెడీ 9వ షెడ్యూల్ను కేంద్రంలో అడ్డుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు మీరు బీసీల దగ్గరికి వెళ్ళి బీసీలకు మేము ఏదో చేస్తాం, మురగబెడతామని చెప్పి బీసీల ఓట్లు ఏ ముఖం పెట్టుకుని మీరు అడుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా 42% ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి మీరు బీసీలను మీరు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడుంది? గత 2 సంవత్సరాల్లో బీసీలకు 40,000 కోట్ల బడ్జెట్లో కేటాయించి ఖర్చు పెడతామని చెప్పిన మీరు ఇవాళకి సుమారు 5,000 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదు. అందుకే బీసీలను మేము కోరేది ఒకటే, ఓట్లు అడగడానికి వచ్చినటువంటి ప్రతి పార్టీ నాయకుడిని అడగండి, మీకు ఎందుకు ఓటేయాలి, మీరు మాకేం చేసింది?
42% ఇస్తామని మోసం చేసినందుకు కాంగ్రెస్ ఓటేయాలనా, లేదా 40,000 కోట్లు ఖర్చు పెడతామని 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? మరి ఇది అదేవిధంగా ఏ అపాయింట్మెంట్స్ కార్పొరేషన్ల చేసినా బీసీల వ్యతిరేకంగా వీళ్ళు చేసింది. మరి అట్లాంటప్పుడు మాకు ఎందులో కూడా మీరు భాగస్వామ్యం లేకుండా చేసిన మీకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి అటు కాంగ్రెస్ను, ఇటు బీజేపీని, బీఆర్ఎస్ను, అన్ని పార్టీలను బీసీలు నిలదీయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక కేంద్రానికి వచ్చేస్తే కేంద్రం ఈ మధ్యలో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ రూల్స్ అని కొత్తగా ఒక రూల్స్ తీసుకొచ్చారు. దీని రూల్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కుల వివక్షతను నిర్మూలించాలి, అదేవిధంగా వివక్షతకు గురవుతున్నటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఆ రూల్స్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన రాష్ట్రంలో 2018లో వేముల రోహిత్ మరణం తర్వాత, అదేవిధంగా ఇంకొక అమ్మాయి పాయల్ అనేటువంటి అమ్మాయి మెడికల్ అమ్మాయి యూనివర్సిటీలో మరణం తర్వాత సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది 2026 జనవరిలో. మీరు యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించండి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు. వాళ్ళ కొరకు ఒక కమిటీ వేయండి. అదేవిధంగా ఈ కమిటీలో సభ్యులు కొంత మెజారిటీ సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉండేలాగా చూడాలని చెప్పారు. గతంలో కూడా ఈ కొత్త రూల్స్ ఉన్నాయి, కానీ ఈ రూల్స్లో కొత్తగా చేర్చింది ఒక్క బీసీలకు మాత్రమే. అదేవిధంగా కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కూడా తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ చాలామంది అగ్రకుల నాయకులు నార్త్ ఇండియాలో, ముఖ్యంగా రాజస్థాన్లో అయినా కానీ యూపీ, బీహార్లో వీళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో మేమేమంటున్నాం, యూనివర్సిటీలో బీసీలు చదువుకోకూడదా? ఆల్రెడీ ఈ రూల్స్ ఇంతకు గతంలో కూడా ఉన్నాయి, 2012 నుంచే ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్సీలకు స్థానం ఉంది, బీసీలకు లేదు. కొత్తగా బీసీలు కలిపినందుకే మీరు ఇవాళ మొత్తానికి దీన్ని ఆపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీలన్నీ కూడా ఆధిపత్య కులాల అగ్రహారాలుగా మారినాయి. ఈ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో బీసీలు 4% మించి ప్రొఫెసర్ ఉద్యోగాలలో లేరు. సో బీసీలు ఉద్యోగాలకు రావద్దు, బీసీలు చదువుకోవద్దు అనేటువంటి కుట్రతో మీరు ఆధిపత్య కులాల వాళ్ళు ఈరోజు కోర్టుకు వెళ్ళేసి కోర్టు ప్రయాణంగానే స్టే అన్నది. అదే మేము 2019లో ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని మేము పిటిషన్ ఇస్తే 2019 నుంచి 25 వరకు వాళ్ళు పట్టించుకోలేదు. మరి అగ్రవర్ణాలు వేస్తే వారం రోజుల్లోనే స్టే ఇవ్వడం జరిగింది. సో మరి వివక్షతకు వ్యతిరేకంగా మేము కూడా దాన్ని కండెమ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో రాష్ట్రంలో కూడా ఈ యూజీసీ రూల్స్ ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పేసి మేము కూడా సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీల దగ్గర ధర్నాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్ని పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడే తక్షణమే ప్రవేశపెట్టి ఆ రిజర్వేషన్లకు 9వ షెడ్యూల్ రక్షణ కల్పించాలని బీజేపీని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఈ సందర్భంగా పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తి మరి పార్లమెంటు పాస్ అయ్యేదాకా పార్లమెంటును స్తంభింపజేయాలి, ఈ 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసే వరకు పార్లమెంటును స్తంభింపజేయాలని మరి మేము వారిని కూడా కోరుతున్నాం. సో మరి మొత్తానికి చూస్తే బీసీలకు ఏ పార్టీలు కూడా అనుకూలంగా లేవు, అన్ని పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి. మరి బీసీ ప్రజలారా ఇది గమనించండి, మన శత్రువులు ఎవరో తెలుసుకోండి, ఎవరు మన అభివృద్ధికి అడ్డుపడుతున్నారో విషయాన్ని తెలుసుకోండి. అడగకుండానే ఈడబ్ల్యూసీ ఇచ్చిన బీజేపీ మన బిల్లు పోయి 8 నెలలు అయినా ఇప్పటి వరకు దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు, పడుకొని ఉన్నారు. ఈ విషయాలని గమనించి మరి రాబోయే కాలంలో బీసీలు మీరు మీ తీర్పు ఇవ్వండి. ఖచ్చితంగా బీసీ అభ్యర్థుల్ని మీరు గెలిపించుకోండి. ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో ఎక్కడ బీసీలు నిలబడ్డా బీసీలకే ఓటేసి బీసీలను గెలిపియండి. అదేవిధంగా మొన్న పంచాయతీ ఎన్నికల్లో మనం దాదాపు 50% గెలిచినాం. ఈ రాబోయే ఎన్నికలలో కనీసం ఒక 60% అన్న మన మున్సిపాలిటీలలో గెలుచుకోవాలి. మన జనాభా దామాషా ప్రకారం మనం రావాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు నమస్కారం. మీడియా సోదరులకు నమస్కారం. ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నేను బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు మా కన్వీనర్లు ఐలి వెంకన్న, బైరు శేఖర్ గారు, ఎల్కంటి విజయ్, మా